మా ఇంటి వెలుగు మా సుష్మా. థ్యాంక్ యూ అండ్ సారీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇలాగ అనిపిస్తే ప్రతిసారి బర్త్డే చేసుకుంటాను నేను. ఐ యామ్ రూపీ మ్యాన్, కమర్షియల్ మ్యాన్. ఏంటదా గిఫ్ట్ అని మీకు అనిపించవచ్చు, బట్ నాకు అది చాలా పెద్దది. నా బర్త్డే వీళ్ళకి ఇష్టం లేదండి. ఓ మాంగళ్యం తంతునానే. వావ్, అమేజింగ్. జింగ్ జింగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈ రోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అన్నమాట. ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది. మా ప్రపంచం ఏమో ఆడుకుంటున్నాడు. ఈ రోజు లేట్ గా లేచాడు, ఎందుకంటే నేను ఫ్రెండ్స్ తో స్లీప్ ఓవర్ కి వెళ్ళాడు కాబట్టి. ఈ రోజు మధు వాళ్ళ పాప బర్త్డే, సో ఆ బర్త్డే పార్టీకి వెళ్ళాలి. అండ్ రేపు మా ఆయన బర్త్డే, సో దానికి నేను ఇంతవరకు ఏం ప్రిపరేషన్స్ చేయలేదు. బట్ ఊరికి ఏదో సున్నుండలు చేయాలనిపించింది. ప్రస్తుతానికి అయితే ఇంట్లో సున్నుండలు చేద్దామని ఫిక్స్ అయ్యా. నాకు సున్నుండలు పంచదారతో వచ్చు కానీ బెల్లంతో ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. యాక్చువల్ గా మేము బర్త్డేస్ చేసుకోవట్లేదు ఇయర్ అయితే, బట్ నేను చేసుకోవట్లేదు అని చెప్పి రవి గారికి చేసుకొని ఇవ్వకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదనమాట. అందుకని ఏదో ఒకటి చేద్దాం, అట్లీస్ట్ కేక్ అయినా తెద్దాము, కట్ చేద్దాము అని అనిపించింది. ఏం చేస్తానేమో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే సున్నుండలు చేస్తున్నాను. సో పెనం పెట్టుకున్నాను స్టవ్ లో. ఈ మినపప్పు వాడుతున్నాను, పొట్టు తీయని మినపప్పు. బెల్లం పొడి వాడుతున్నాను. బెల్లం దంచుకోవడానికి బద్ధకం, అందుకని పౌడర్ కొనేసుకున్నాం. మినపప్పు కొని చాలా రోజులు అవుతుంది. ఇడ్లీకి వాటికి మా ఆంటీ మినపప్పు వాడట్లేదు కాబట్టి మొత్తం సున్నుండలే చేసేద్దాం అని ఫిక్స్ అయ్యాను. అందుకని మొత్తం వేస్తే లైట్ గా వేయించుకుంటాను సిమ్ లో పెట్టి. ఒకేసారి అంత వేసేస్తే వేగడం కష్టం అని చెప్పి అందులో సగం మళ్ళీ తీసి ప్లేట్లో వేస్తున్నాము. ఆంటీ అలా చేయకూడదు అని అన్నారు. పెద్దవాళ్ళు ఏమైనా చెప్పి మనం వినాలి కాబట్టి సగం ఇందులో సగం ప్లేట్లో. ఇది వేగిన తర్వాత ఆ మిగతాది వేస్తాము. ఇది కొంచెం వేగిన తర్వాత లైట్ గా కొద్దిగా బియ్యం కూడా వేసుకొని వేయించుకుంటాను. అతుక్కోదంట, బియ్యం కొంచెం వేసుకొని సున్నుండలు చేస్తే తినేటప్పుడు మనకి అతుక్కుపోతూ ఉంటది కదా పైన, అలా అతుక్కోకుండా ఉంటుంది. బయట నుంచి ఆర్డర్ చేయొచ్చు కానీ బయట చాలా కాస్ట్ ఉంది. దాని బదులు ఇక్కడ ఇంట్లో చేసుకుంటేనే కొంచెం రీజనబుల్ గా ఉంటది. ప్లస్ మనకు అదొక సాటిస్ఫాక్షన్, చేసాము ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేయించాలి, ఇంకొంచెం బ్రౌన్ అవ్వాలన్నమాట. ఏంటి నేను ఏం చేస్తున్నానన్నా? కరివేపాకు తినకూడదు. బూస్టర్ ఎందుకు అరుస్తున్నావు? కీమా హగ్గి బాయ్, డోంట్ టచ్ మీ, గో. ఒక 20 minutes మనం వేయించాలన్నమాట. కొంచెం కలర్ షేడ్ అవుతుంది అనమాట. మీకు ముందు వాటికి దీనికి చూపిస్తాను. ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చింది చూడండి. ఇంకొంచెం బ్రౌన్ అయ్యాక కొంచెం రైస్ వేద్దాం. మంచిగానే అయిపోయింది. కొన్నిసార్లు రఫ్ గా ఉంటే ప్రభంజన్కి ఏమైనా అడ్డుకుంటుందేమో అని చెప్పి నేను జల్లిచ్చాను. స్మూత్ గానే ఉంది. ఇంకొక ట్రిప్ జల్లించుకుంటే బెల్లం కలిపేసి నెయ్యి వేసి ఉండలు చేసేస్తే సున్నుండలు అయిపోతాయి. వాటర్ కావాలా? సో ఈ పిండి ఇలా అయిపోయింది కదా, దీంట్లోకి బెల్లం పొడి వేసుకుంటున్నాను, పౌడర్. ఎందుకు అని అంటే బెల్లం ఇలా తురుమాలి అంటే కష్టం నాకు, అంటే ఎప్పుడు చేయలేదు కదా, ఇదైతే ఈజీ అని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను. మినపప్పు అండ్ బెల్లం ఈక్వల్ షేర్ వేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఉండలు గడ్డలు ఉన్నాయి కదా, ఆ గడ్డలు లేకుండా చేసుకుంటున్నాను. ఇంట్లో చేసిన టీ ఉంది. మా ఆయన డైరెక్ట్ గా పెట్టద్దు, ఇలా పెడితే ఈజీగా అయిపోద్ది, గిన్నె కూడా మనకి కింద మాడదు వేడి నీటిలో పెడితే అని చెప్పి సలహా ఇచ్చారు. నేనైతే అది పాటిస్తున్నాను. మీకు తెలిస్తే గనక చెప్పండి, మాకు తెలుసు అని. తెలియకపోతే ఇది చూసి నేర్చుకోండి. చాలా మందికి తెలిసే ఉంటది, నువ్వు డైరెక్ట్ గా మరిగిస్తావు అంతే. నాకు బద్ధకం, మరిగిచ్చి అదొక గిన్నె వేస్ట్ అని ఫీలింగ్. ఇప్పుడు గిన్నె మాడదు కదా. అవును, అదైతే నిజమే. నీట్ గా ఉంటుంది. నెయ్యి టేస్ట్ కూడా మారదు. చూడు ఎంత స్పీడ్ గా అయిపోయిందో. అదేం కష్టం ఏం లేదు. పైగా ఏంటి, నువ్వు స్టవ్ వెలిగించావు, అది మరిగేంత వరకు వేడి చేసి ఉంచక్కర్లే, ఆల్రెడీ నీళ్ళు వేడి ఉన్నాయి కాబట్టి అయిపోద్ది సింపుల్ గా. అలా ఉంచేయచ్చు కూడా. ఇది మిక్స్ చేశాక ఆ గీ ఇందులో మిక్స్ చేసి ఆ తర్వాత ఉండలు చేసుకోవడమే. లేట్గా స్టార్ట్ చేశాను, మధు వాళ్ళ ఇంటికి లేట్గా వెళ్తాను.
సిగ్గుపడక తీసుకో. యాక్చువల్లీ నేను స్వీట్లు కొనుక్కుందామా అనుకున్నాను, నేను కరెక్ట్ గా చేస్తాను. ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఎందుకు చేస్తున్నాను? రేపు నీ బర్త్డే, మా ఆయన స్వీట్ షాప్ తీసుకెళ్తే అన్ని స్వీట్లు టేస్ట్ చూసేస్తారని ఇంట్లోనే చేస్తాను. పోలండి, ఎలా అయితే నాకైతే స్వీట్లు వచ్చాయి, ఇలాగ అనిపిస్తే ప్రతిసారి బర్త్డే చేసుకుంటాను నేను. యాక్చువల్గా ఇది పని ఎక్కువే, కాకపోతే నేను ఏం చేశానంటే, అంటే బెల్లంతో ఫస్ట్ టైం కదా, పంచదారతో చాలాసార్లు చేశాను. ఇది కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తాను అనమాట, బట్ పర్వాలేదు. మా ఆయన మా అబ్బాయి బాగా తిని. నెయ్యి నీకు ఇప్పుడు అలా అనిపిస్తుంది, డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయి మరి గట్టిగా అయిపోద్ది. అదే కదా నీకు అప్పుడే వద్దు. ఇప్పుడు నీకు నెయ్యి వెట్టగా ఉండాలని అనిపిస్తుంది, హార్డ్ అయిన తర్వాత మంచిదిగా వస్తుంది. షేప్ అవసరం లేదు, నెయ్యి కూడా అలా తినొచ్చేమో. తినచ్చు. నెయ్యి ఇప్పుడు కరగడం వల్ల నీకు అలా మెత్తగా అనిపిస్తుంది, లూజ్ గా. నెయ్యి మళ్ళీ హార్డ్ అవుతుంది కదా, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. నేను మెయిన్ నీ కోసం, ప్రభంజన్ కోసం చేస్తున్నాను. ప్రభంజన్ ఏదో ఒక చిల్లర బిస్కెట్లు గడిగుడ్డు అనుకుని తింటున్నాడు. దానికన్నా ఇలాగా సున్నుండలు తింటే బలం కదా, స్ట్రాంగ్ అవుతాయి. నేర్పించాలి, అది బయట ఆర్డర్లు కూడా నేర్పించావు, ఇవి కూడా నేర్పించాలి. చిన్నప్పుడు నేర్పిస్తే మైండ్ లో పడుతుంది. ఆల్మోస్ట్ చేస్తామండి సున్నుండలు. ఆల్మోస్ట్ ఏంటి చేశారు, ఇంకా 2 ఉన్నాయి అంతే. రెండు అవ్వు, ఆ చిన్న తినడమే. మా ఆయన హెల్ప్ చేశారు, మా ఆయన సహాయంతో ఇవన్నీ ఉండలు చుట్టేస్తాం ఫాస్ట్. అందుకే పెద్ద పెద్ద ఉండలు వచ్చాయి. నేనైతే ఇలా బుజ్జి ఉండలు చేసేదాన్ని, రేపు అవుద్ది ఇప్పుడు. అందుకని పెద్ద ఉండలు చేసాం. వావ్, అమేజింగ్. జింగ్ వావ్. సో సున్నుండ అయితే చేసేసాను. ఇప్పుడైతే రెడీ అయిపోయి మధు వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాలి. వెళ్తూ గిఫ్ట్ ఏదైనా తీసుకోవాలి. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా, రవి గారికి వర్క్ ఉంది అండ్ ప్రభంజన్ ఆడుకుంటాడంట. చిన్న పాప కదా, నాకు బోరు అన్నాడు. సరే ఓకే, టీనేజర్స్ అవుతున్నప్పుడు మనం వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి, నేను చిన్నప్పుడు అలాగే ఫంక్షన్లన్నా పెళ్ళిళ్ళన్నా ఏదైనా ఉంటే నేను రాను అని అనేదాన్ని. ఇప్పుడంటే మరి వెళ్ళాలి, తప్పదు. నాకు మెయిన్ బద్ధకం ఏంటంటే రెడీ అవ్వాలని బద్ధకం. ఇప్పుడు కూడా ఏ వేసుకుంటానో ఇంకా చూసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని టక్టక్క రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. చాలా సింపుల్గా రెడీ అయ్యాను. బర్త్డేకి అందరూ గ్రాండ్గా వస్తారేమో. పార్కింగ్ సరిగ్గా చేయలేదు నేను. ఫాస్ట్గా ఏదైనా డ్రెస్ కొనేసి వెళ్ళాలి. మా గిఫ్ట్ షాప్ తీసేశారు ఇక్కడ. ఈ ఫ్రాక్ తీయండి, ఇదెంత? ఇది 1700 అంట. లోపల సాఫ్ట్ ఉందా? ఓకే, ఇది 1590, కానీ 1 ఇయర్కే ఉంది. 2 ఇయర్స్ కంటే ఫ్రాక్. గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను, అంటే డ్రెస్. మా ఇంటి దగ్గర గిఫ్ట్ షాప్ తీసేసారు అన్నా కదా, అది లేకపోవడం వల్ల గబుక్కుని పిల్లలకి ఏమైనా కొనాలంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ ఇప్పుడైతే బాగానే కొనేసాను. నాకైతే నచ్చింది ఫ్రాక్. 2 ఇయర్స్ వరకు వస్తుందంట. సో పిల్లలు త్వరగా ఎదిగిపోతారు కాబట్టి ఒక ఇయర్ ఎక్కువ తీసుకున్నాను. నాకు ఎక్కడికి వెళ్ళినా రీల్స్ తీసే అమ్మాయి అది దొరికింది ఇక్కడ. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు. దీని పెళ్లిలో నేను వ్లాగ్ చేయలేదు. హాయ్ ఎంత బలమా అత్త ఆంటీ. ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్తున్నాం. నాకు బేసిక్గా సర్ప్రైజ్లు అవి ఇవ్వడం ఇష్టం, బట్ నాకే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ రవి బర్త్డే కంపల్సరీ చెయ్యాలి. ఎందుకు అని అంటే రవి మాకు చేసింది చాలా 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 ఎక్కువ. అసలు నేను రవి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరూ మెసేజ్ చేస్తూ ఉంటారు కదా, నీకు చాలా లక్కీ, మీకు రవి గారు దొరికాడు అని. నిజంగానే అది నిజము. థ్యాంక్ యూ అండ్ సారీ కూడా చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా టీవీ షోల్లో వాటిలో చెప్తారు కదా, కానీ ఇది అక్కడ మాకు డబ్బులు ఇస్తారు కాబట్టి చెప్తాము. ఇది నేను హోల్ హార్టెడ్గా నేను తప్పు చేశాను, నాకు చాలా గిల్ట్గా ఉంది. బట్ నేను దానికి సారీ అయితే చెప్పలేదు. యాక్చువల్గా అది రవి గారికి కాదు, మా మామగారికి చెప్పాలి. ఇద్దరికి చెప్తా. రవి గారి బర్త్డేకి అంటే ఒక జనరల్గా మనం తప్పు చేసినప్పుడు అది రియలైజ్ అయ్యి దాన్ని సారీ చెప్తే కొంతలో కొంత మనసుకి కొంచెం ఆ ప్రశాంతత అదంతా ఉంటుంది కదా. సో ఈరోజు కానీ రేపు కానీ చెప్తాము.
బర్త్డేకి నేను ఇచ్చే గిఫ్ట్ అదే అని నేను అనుకుంటున్నాను. ఏంటదా గిఫ్ట్ అని మీకు అనిపించవచ్చు, బట్ నాకు అది చాలా పెద్దది. అప్పుడప్పుడు తప్పులు చేస్తాం కదా, నేను తప్పులు చేస్తాను, అందరూ తప్పులు చేస్తారు. ఆ తప్పును రియలైజ్ అవ్వడమే కొంచెం గొప్ప అన్న ఫీలింగ్. సో నేను తప్పు చేశానని నాకు గిల్ట్ అనిపిస్తుంది. ఆ గిల్ట్ నేను మనసులో ఉంచుకోకుండా బయటికి చెప్పేస్తే నాకు ఆ గిల్ట్ పోతుంది. వ్లాగ్లో ఓన్లీ మంచి విషయాలే చెప్పి ఇలాంటి తప్పు చేసినవి చెప్పకూడదు అని అయితే ఏం లేదు. కాబట్టి నేను తప్పు చేశాను కాబట్టి అది నా మనసాక్షికి తెలుసు కాబట్టి రవి గారిని సారీ అడుగుదాము అని అనుకుంటున్నా. లైఫ్లో ఫస్ట్ టైం రవి గారితో నేను 1 వీక్ నేను కాదు, రవి గారు నాతో 1 వీక్ మాట్లాడలేదు. అంటే రవి గారు మాట్లాడకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. లేదు డిప్రెషన్లో ఉన్నాను, కొంచెం తిక్కగా ఉంటుంది, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను, అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ అన్నీ. సో అవన్నీ అతను చాలా బేర్ చేస్తున్నారు. సో రవి గారి ముందే చెప్పాలి, అది కూడా రవి గారి ముందే మీకు కూడా రివీల్ చేస్తాను అసలు నేను ఏం తప్పు చేశాను ఏంటి అన్నది. సో ప్రస్తుతానికైతే ఇంట్లోకి వెళ్తాం. హలో అమ్మ, ఎంత పెద్ద అయిపోయింది. యాక్చువల్గా మేము రెగ్యులర్గా కలవట్లేదు ఈ మధ్య. బట్ ఒక్కటైతే నేను చెప్పాలి ఏంటి అని అంటే, మా అమ్మ చనిపోయినప్పుడు రవి వాటిని వదిలి రవి పని ఏమన్నా మా మమ్మీ చనిపోయినప్పుడు పాపం తను అంటే తన ఆఫీస్ అది తనకి బిజీ, బట్ స్టిల్ ఏం చేస్తుంది అని అంటే రవి ఏమో మా మామగారిని పంపించాలి, డాగ్స్ని పెట్టాలి, ప్లస్ లగేజ్ సర్దాలి, ఇవన్నీ ఉన్నాయి. సో శ్రవంతి వాళ్ళ ఆయన టికెట్ కూడా తనే తీసింది, నన్ను ఎయిర్పోర్ట్ వరకు దింపి, మేము బుకింగ్ ఏదో అవ్వలేదు కదా, వెబ్ చెక్ ఇన్ అవ్వలేదు. సో అన్ని తనే చేసి నన్ను దగ్గరుండి పంపించింది అనమాట. సో ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు కలవాల్సిన అవసరం లేదు, చెప్పరా నమస్తే, ఎప్పుడు కలవాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు కలిసిన సరే చాలా హోల్ హార్టెడ్ గా ఉండాలి. నేను శ్రవంతి దగ్గర నుంచి పొగడేస్తున్నాను, నాకు పార్టీ ఇస్తాను. నీకు కన్సెషన్ టికెట్ ప్రైస్ లో కన్సెషన్ ఇచ్చినట్టే, అంత పొగిడేవు కదా. అది నా మనసులో ఫీలింగ్. అది అంటే ఎలా ఉంది ప్రపంచం నా సున్నుండా? నిజం చెప్పరా, ట్రస్ట్ ఉంది. ఆరతి నువ్వు తినవా? నేను సున్నుండి చేశాను, బెల్లం. నేను ట్రై చేస్తా, సున్నుండి చేయడం చాలా కష్టం. నువ్వు చేసావా సున్నుండా? బాగుందా? గుడ్, థ్యాంక్ యూ. బాగాలేకపోయి ఇప్పుడు మమ్మీకి వెళ్ళి ఇచ్చేస్తావా? బాగాలేదు. అవునా? శ్రవంతి నువ్వు ట్రై చేయవా? బెల్లం చెప్పాను కూడా. బాగుందా? ఇప్పుడు సున్నుండి ఎవరికి నచ్చినా నచ్చపోయినా ఎక్కడ చూసావా? చిన్నది పడిపోయేలాగా చేస్తావేమో, ఆ ప్రసాద్ పెట్టకూడదు. క్రీము అలా సున్నుండని చూసి దిష్టి పెట్టకు నువ్వు. గో టు రూమ్. తిండిపోతే అయిపోయావు ఈ మధ్య. ఇప్పుడు ఆ అమ్మాయికి కడుపు నొప్పి వచ్చింది అనుకో, సుష్మా వంట బాగాలేదు అనుకుంటారు, కానీ నీ దిష్టిని చాలా క్రీము వెళ్ళమ్మా, అలా దిష్టి పెట్టకూడదు, తప్పు. గో చూడకల్లా కళ్ళు మూసుకో. మనం అలాంటి బ్యాడ్ థింగ్స్ చూడకూడదు. సున్నుండని ఇలా కూడా తింటారని నాకు తెలీదు. బాగుందా? అంటే నేను ఆ సున్నుండి నచ్చక న్యూటెల్లా వేసుకున్నావా? నాకు నచ్చినట్టు వేసుకున్నా. ఏం జరుగుతుంది? ఇది జరుగుతుంది. కూర్చోరా నాన్న పక్కన. దాదా కూర్చోరా, అమ్మ చెప్పే ముందే నేను ఊదేద్దాం. నేనే చెప్తాను ఫస్ట్. నువ్వే ఫస్ట్ చెప్తావా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ రవి, హ్యాపీ బర్త్డే టు యు. ఓ ఊదలా? ఊదు. దీపాలు ఆపకూడదంటే కదా. ఓకే. దీపాలు ఆపను, నేను అందరి ఇళ్లలో దీపాలు వెలిగిస్తాను. ఓకే, నేను పట్టుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే
మా ఆయన గిఫ్ట్ ఇస్తున్నాను, బర్త్డే గిఫ్ట్. కాకపోతే ఇది మేమిద్దరం వెళ్ళి కొన్నదే గిఫ్ట్. అంటే అది నేను చెప్తే గిఫ్ట్ అనమాట. తీసుకో, హ్యాపీ బర్త్డే రవి. నేను పక్కా కమర్షియల్ అని నిరూపించడానికి ఇది ఒకటి కొన్నాం మామూలుగా. బాగుందా? అదేంటి చెప్పే. అదేంటి హనుమాన్ ఏంటి gift? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారో నాకు తెలియదు. చెప్పు చెప్పు. నేను అట్లీస్ట్ ట్రై చేశాను. అవును, నువ్వు try చెయ్యి. నువ్వు ట్రై చెయ్యి. చెప్పు ఎందుకు ఏదో చెప్పు, ట్రై చెయ్యి. హనుమాన్ కత్తి కదా అది. మరి అది కత్తిలా అయితే మరి ఏంటి అది చెప్పు. బీసో షాట్ బీతోనా? అవుతుందా అని అడుగుతున్నా. సౌండ్ చేయకమా. ఏంటి నేను గంధం అని ఓకే, ఇప్పుడు ఇది సో అది మన ప్రపంచంది. ఆ, అంటే మా మమ్మీ 5,000 చొప్పున కట్టింది, గోల్డ్ స్కీమ్ కట్టారు. అది ఎలాగా తీసుకుంటున్నప్పుడు కంప్లీట్ చేసి మేము అది, అంటే మమ్మీ చనిపోయారు కాబట్టి కంప్లీట్ చేసి దాంతో తీసుకున్నాం. ఇది రవికి. లాకెట్ కి అర్థం ఏంటి చెప్పండి. కమర్షియల్ సర్కార్ వారి పాట సర్కార్ పాట లాగా. ఏంటి ఏంటి చెప్పు. రూపీ రూపీ. కమర్షియల్ ఎందుకు తీసుకుని ఉండొచ్చు చెప్పు. అది ఎక్కువ అట్రాక్ట్ చేయడానికి కాదు, ఇంకొకటి ఎస్ కొట్టు, చూడు, చూసి ఎస్ కొట్టు. రవి అనా ఎలా కనిపెట్టా? హిందీలో రా. హిందీలో రా ఉంది మరి ఓకే, వావ్. At least చదువుకున్నావు. ఏదో అమ్మాయి ఏదో మేనేజ్ ఎలా పెట్టింది చూసినా? రవికి గిఫ్ట్ అది. అంత $1 వేసుకుంటారు కదా, రూపీ వేసుకుంటారు. ఐ మీన్ ఇండియన్. వేసుకుంటారా నిజంగా ఇప్పుడు వేసుకున్నా వెళ్ళిందా? వెళ్ళింది. వెరీ గుడ్. ఏ చూడు, ఇప్పుడు బాగా కనిపిస్తుంది డ్రెస్ మీద. అది చూడు ఎంత బాగుంది చూడు. ఓ మాంగళ్యం తంతునా నేను. హ్యాపీ బర్త్డే రవి. థ్యాంక్ యూ. నైస్. బాగుందా? ఐ యామ్ రూపీ మ్యాన్, రూపీ మ్యాన్, ఐ యామ్ రూపీ మ్యాన్, కమర్షియల్ మ్యాన్. క్రీమ్ స్టే. ఎవరు గోపాలు ఇచ్చుంటారు. మా ఆయనకి అర్ధరాత్రి గిఫ్ట్ పాలు తప్పారా. హ్యాపీ బర్త్డే. రాసిందా? లేదు, రాసి కూడా లేదు. కప్ గ్లాస్ ఇచ్చారు. అంటే ఏదైనా వాడచ్చు, జ్యూస్ కైనా వాడచ్చు. ఒకప్పుడు జ్యూస్ అందులోనే ఇచ్చేవారు. బీర్ తాగడంతో అది బీర్ గ్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ గోపాల్. కాకపోతే ఇది నేను మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లో మీ అబ్బాయికి ఇచ్చాను. మేము కంగారు పడిపోయాము, ఇంత రాత్రి అప్పుడు ఎవరు మా కాలింగ్ బెల్ కొడుతున్నారు అని. మా ఆయనకి గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్. నాకు కేక్ కటింగ్ చేయించారు, అయిపోయింది బర్త్డే. ఇంకా మన పని మనం చేసుకుందామని. ఇటు చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ. షైన్ అవుతుంది కదా, ఇది గ్లో మిస్ట్. ఇది ఓహో, ఆహా, కొట్టండి 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 బాబు. ఎందుకు బాగుంది. బాగుందా? ఇది ముక్కులోకి వెళ్ళకపోతే బాగుంది. ఆ ముక్కులోకి వెళ్ళకపోతే బాగుందంట. ఫేస్ లో కొంచెం గ్లో అది కావాలని అంటారు కదా, సో అందుకని ఈ మిస్ట్ కనుక, ఇది రోజ్ వాటర్ విత్ గ్లో మిస్ట్ అన్నమాట. ఇది కనుక స్ప్రే చేస్తే ఒక షైన్ వస్తుంది. ఆ ఫేస్ లో ఒక షైన్ ఉంది చూడండి. యాక్చువల్ గా మా ఇంట్లో లైట్లన్నీ కూడా తీసేద్దాం, కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కూడా లైటింగ్ పెట్టద్దని మా ఇంటికి అన్నాను. ఎందుకంటే మా ఇంటి వెలుగు మా సుష్మా. ఆఫ్ కోర్స్ అలా చెప్పుకుందాం అని చెప్పి. ఇంకా గ్లో అంట, ఏం గ్లో అండి, పాలిపోయిన గోడలాగా అయిపోద్ది లేకపోతే. కాదు, స్కిన్ కాంపాక్ట్ అది వేసుకొని, మనం మేకప్ ఎక్కువ వేసుకోకుండా జస్ట్ కాంపాక్ట్ అది వేసుకొని ఇలా స్ప్రే కొట్టుకుంటే, అది ఈవెన్ మేకప్ వేసుకున్నా కూడా ఆ స్ప్రే కొట్టుకుంటే గ్లో అన్నది వస్తుంది ఆ స్ప్రే వల్ల. అది కావాలంటే కామెంట్స్. ఇప్పుడు పాప ఆ అమ్మాయి ఏదో సాఫ్ట్వేర్ చేసుకుంటూ ఏదో ఇండియాని లీడ్ చేసుకుంటూ ఏదో వెళ్తుంది. ఇప్పుడు ఆవిడ ఏంటంటే పిఏగా పెట్టుకుంటదంట. పిఏ నేను ఎందుకు జెంట్స్ నాట్ అలౌడ్, లేడీస్ జెంట్స్. నేను జెంట్స్ కాదండి, నేను అసలు మగాడినే కాదు, నేను మగాడినే కాదు. ఎన్ని సినిమాల్లో చూడలేదు, లేడీసే ఉంటారు. ఈరోజు ప్రపంచం నేను మ్యాచింగ్ రవి. సో మా ఆయన బర్త్డే యాక్చువల్గా నా బర్త్డే వీళ్ళకి ఇష్టం లేదండి, అందుకే వీళ్ళిద్దరూ నాకు నిరసన తెలుపుతున్నట్టుగా ఇద్దరు బ్లాక్ వేసుకున్నారు. అదేం కాదు, నువ్వు బ్లాక్ ప్యాంట్ వేసావు. ఆయన టీ షర్ట్ మారింది కదా. ప్రపంచం ఏంటంటే స్నానం చేయలేదు కాబట్టి ఊరికే అన్నాను. సో మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్, నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఎక్కడండి సెలబ్రేషన్స్, ఏం సెలబ్రేషన్స్ అని అనుకోవద్దు. మా సెలబ్రేషన్స్ ఇలాగే క్యూట్ గా, సింపుల్ గా, నీట్ గా, మాలో మేమే సెలబ్రేషన్.
మేమే అనుకోకుండా శ్రవంతి వచ్చింది. సో నేను అన్నాను అయితే నైట్ వరకు ఉండు, ఎవరు లేరు, మేమేం చేసుకోవట్లేదు అని అంటే తనే ఉంది, పాపం కేక్ కూడా తెచ్చింది. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపు రవి గారికి చెప్పా కదా స్పెషల్ పర్సన్ మీట్ చేస్తారు, గిఫ్ట్ ఇస్తా. స్పెషల్ గిఫ్ట్ ఉంది. ఎస్. ముందు అయితే బ్లాగ్ ఎండ్ చేద్దాం, లేకపోతే మా పోస్టర్ కట్టుకోవాలి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరైతే రవి గారికి విషెస్ పంపించారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గుర్తుపెట్టుకుని నా కోసం కామెంట్ పెట్టినందుకు. హ్యాపీ బర్త్డే రవి వన్స్ Thank you. అగైన్. Thank you. బై.